Dear students, we are learning definite integrals chapter intermediate second year mathematics 2b. సో మనం ప్రాబ్లం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో 7 మార్క్స్కి మ్యాక్సిమం ఇప్పుడు నేను చేసే వీడియో నుంచి 7 మార్క్స్ క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే బై ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్. ఓకే, అందుకని రాశాను, 3 స్టార్స్ పెట్టాను. ఓకే, 3 6 ఓకే 6 అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు ప్రీవియస్ పేపర్స్ అనాలైజ్ చేసినా అని మీకు తెలుస్తుంటుంది. ఈరోజు చెప్పే వీడియోవి ప్లస్ దీని రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేయాలి. ఓకే, సో అదే రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఈ 2020-21 అకాడమిక్ ఇయర్కి. సో డ్యూ టు కోవిడ్ క్లాసెస్ రన్ చేసి ఏప్రిల్ ఎండింగ్ డౌటే, బట్ మేలో మాత్రం ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 months టైం ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నేను కూడా మీకు క్లియర్గా వచ్చేలా ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మ్యాక్సిమం క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కూడా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే చాలామంది మేము వాల్యుయేషన్ చేసేటప్పుడు మధ్యలోనే స్ట్రక్ అయిపోతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ లేకపోవడం వల్లనే మ్యాథమెటిక్స్ చదువుకుంటూ పోతే రాదు. ఓకే, సో ప్రాక్టీస్ పేజీలకు పేజీలు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే నీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్కువ చేయగలుగుతావు. జస్ట్ ఒక్క క్వశ్చనే ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఒక్క 1 మార్కే నేను ఒక మంచి కాలేజీలో సీటు కోల్పోయేలా చేస్తుంది. ఓకే, ఆ ఒక్క మార్కే ఒకవేళ నువ్వు గెయిన్ చేసుకున్నావు అనుకో, ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్, ప్రతి కాన్సెప్ట్, ప్రతి టాపిక్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీడియోస్ని ఫస్ట్ నుంచి చివరి వరకు కేర్ఫుల్గా వింటూ మంచిగా నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ 0 to pi x by 1 plus sin x dx. ఓకే, నాట్ ఫస్ట్ ప్రాబ్లం, 9th ప్రాబ్లం, ఈ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, సో x by 1 plus sin x dx కదా. సో మనం అన్నింటికి ప్రీవియస్ వీడియోలో చేసాం కదా, అన్నింటికి మ్యాక్సిమం ఏం రూల్ అప్లై చేస్తున్నాం? కింగ్స్ రూల్. ఓకే, ఏంటా కింగ్స్ రూల్? ఇంటిగ్రేషన్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రేషన్ 0 to a f of a minus x dx. దిస్ ఈజ్ కింగ్స్ రూల్. ఓకే, ఈ రూల్ అప్లై చేసి మనం చేస్తున్నాం కదా. రైట్, సో లెట్ us write I is equal question. Let us write question is equal to 0 to pi x by 1 plus sin x dx. Let it be equation number 1. Now apply that King's rule. Then same I is equal to 0 to pi. Replace x with pi minus x. X with a minus x, right? X with upper limit minus x, pi minus x by 1 plus sin of pi minus x dx. Now I is equal to 0 to pi minus x by 1 plus what is sin of 180 minus theta? Trigonometry also very very important. You should perfect in trigonometry. Okay, sin of 180 minus theta is sin theta, that is sin x dx. Now split the terms. You will get 0 to pi, one is pi by 1 plus sin x dx and another one is minus integration 0 to pi x by 1 plus sin x dx. If you do LCM, then you will get same. Okay, right. So as we have denominator term is same, then we can split pi oka term ga minus x oka term ga ala raskochu, no problem. Now what is this? So this is from 1, that is I. I is equal, here pi is constant, right outside, 0 to pi 1 by 1 plus sin x dx minus I, since from 1. Okay, now
this is the task. Integration 1 by 1 plus sin x dx is the task for us. Okay, so that can be solved by using డినామినేటర్లో a ప్లస్ b cos x a ప్లస్ b sin x ఉంటే ఎలా చేయాలో అలా చేసుకోవచ్చు. ఏంటి t ఈజ్ ఈక్వల్ టు tan x బై 2 సబ్స్టిట్యూషన్ dx ఈజ్ ఈక్వల్ టు 2 dt బై 1 ప్లస్ t స్క్వేర్ sin x ఈజ్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ t స్క్వేర్. అది ప్రీవియస్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. సో ఆ మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు. బట్ హియర్ మీకు అది ఎలాగో తెలిసిందే కదా, ఇక్కడ వేరే మెథడ్ చెప్తున్నాను, దీనికి మాత్రమే చేయొచ్చు. సో మైనస్ ఐ బ్రింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇట్ బికమ్ ఐ ప్లస్ ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు పై 0 to పై 1 by 1 ప్లస్ sin x. హియర్ ఇంపార్టెంట్ స్టెప్, స్టార్ మార్క్ పెడుతున్నా అంటే మీరు కూడా నోట్బుక్లో స్టార్ మార్క్ పెట్టుకోవాలి. దాన్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు సార్ అని అంటే అక్కడ మన ఎగ్జామ్ రాసేటప్పుడు అక్కడ మనం ఆగిపోతాం, ఏం చేయాలో అర్థం కాదు, అందుకని. ఓకే, సో దాన్ని 2 సార్లు ప్రాక్టీస్ చేసారనుకోండి యూ కెన్. నౌ దాని యొక్క కాంజుగేట్ దట్ ఈజ్ 1 మైనస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై డివైడ్ చేస్తున్నాను. 1 మైనస్ సైన్ ఎక్స్తో మల్టిప్లై అండ్ డివైడ్. ఓకే, that is important. Now what happens? I plus I is equal to 2i which is equal to pi into 0 to pi. In numerator we will get 1 minus sin x by denominator 1 plus sin x into 1 minus sin x become 1 square a plus b into a minus b, a square minus b square. Okay, now 2i is equal to pi into 0 to pi 1 minus sin x by from trigonometric identities we have 1 minus sin square x is equal to cos square x. So this is cos square x dx. Okay, now I is equal to 2 bring to right side, pi by 2 0 to pi. I am splitting this, that is 1 by cos square x minus sin x by cos square x into dx. Now pi by 2 into integration 0 to pi 1 by cos square x can be written as secant square x dx. Split చేస్తున్నాను, secant square x dx minus 0 to pi sin x by this cos square x can be written as cos x into cos x. నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి, sin x cos square x can be written as cos x into cos x. Now sin x by cos x can be written as tan x into 1 by cos x. Sin x by cos x, 1 by cos x. 1 by cos x can be written as secant x into dx. Right? ఓకే, సో కేర్ఫుల్, ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది ఇంపార్టెంట్, దీన్ని కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. నౌ I is equal to pi by 2 secant square x dx integration what? Tan x. Okay, next secant x tan x integration secant x 0 to pi లిమిట్స్. ఓకే, రెండింటికి ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు లేదా కంబైన్డ్గా అప్లై చేసుకోవచ్చు. నౌ అప్లై ది లిమిట్స్. I is equal to pi by 2 ఫస్ట్ అప్పర్ లిమిట్ tan pi minus sec pi, upper limit completed, minus of brackets are very important. Tan 0 minus secant 0. Okay, so flower bracket, this is for upper limit minus this is for lower limit. కేర్ఫుల్గా అలా క్లియర్గా ఉండాలి. ఓకే, pi by 2 into tan 180 0 sin 180 sin 1 secant 180. What is secant 180? Secant 90 plus 90. Okay, that is minus cosecant 90. Cosecant 90 is 1, so minus 1. So this is minus 1 minus tan 0 0 minus sec 0 1. So this is equal to pi by 2 into minus plus 1
this is also -1 into -1 plus 1. So pi by 2 into 2 gets cancelled. So therefore I is equal to pi. I and enti this one is equal to pi is the final answer. ఓకే, సో సింపుల్, జస్ట్ నీట్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 10th ప్రాబ్లం మళ్ళీ చెప్తున్నాను, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. వీటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. అవి కూడా వాటి నుంచి కూడా ఒక 3-4 ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటి నుంచి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో కేర్ఫుల్గా బాగా ప్రాక్టీస్ చేసి అవి ఓన్గా చూసుకోండి. రైట్, సో దిస్ ఇస్ ఆల్సో బై యూజింగ్ కింగ్స్ రూల్, దట్ ఈస్ 0 to a f of x dx is equal to 0 to a f of a minus x dx. Okay, so let us write the question as I x sin cube x by 1 plus cos square x dx. Number 1, now apply King's rule, you will get 0 to pi, replace x with upper limit minus x, that means pi minus x, pi minus x sin cube of pi minus x by 1 plus cos square. ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ పై మైనస్ ఎక్స్తో రిప్లేస్ చేయండి, ఇక్కడ కాదు కదా, ఓన్లీ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ని రిప్లేస్ చేయండి. ఓకే, రైట్. నౌ స్ప్లిట్ ఇట్ ఇన్ ద, ఓకే, ఫస్ట్ సింప్లిఫై ఇట్. 0 to pi minus x as it is, sin of 180 minus theta sin theta. Okay, sin theta means sin cube x by 1 plus cos of 180 minus theta cos theta, no, minus cos theta, but స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ కాస్ ఎక్స్కి హోల్ స్క్వేర్ వేస్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, రైట్. సో దిస్ బికమ్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నౌ స్ప్లిట్ ఇట్. I is equal integration 0 to pi sin cube x by 1 plus cos square x dx. పైతో మల్టిప్లై ఎక్స్తో మల్టిప్లై చేసి స్ప్లిట్ చేస్తున్నాను. మైనస్ 0 to pi x sin cube x by 1 plus cos square x dx. ఓకే, సో పైతో ఎక్స్తో మల్టిప్లై చేసి స్ప్లిట్ చేయండి. నౌ వాట్ ఈస్ దిస్? ఫ్రమ్ 1, దట్ ఈస్ I is equal to 0 to pi sin cube x by 1 plus cos square x dx minus I. Now bring minus I to left side, that become I plus I is equal pi constant right outside, 0 to pi sin cube x by 1 plus cos square x dx. ఓకే, ఇక్కడి వరకు ఒక పార్ట్ అయిపోయింది. ఓకే, కింగ్స్ రూల్ అప్లై చేయడము, దాన్ని సింపుల్గా చేయడం, అన్నిట్లలో ఇది ఒకటి సేమ్ ప్యాటర్న్ కాబట్టి దీన్ని ఇప్పుడు మీరు చాలా ఈజీగా చేసేస్తారు. నౌ ద టాస్క్ ఈజ్ డూయింగ్ ఇంటిగ్రేషన్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I plus I become 2i is equal to pi into 0 to pi integration 0 to pi sin cube. Here this is very very important step. Sin cube x can be written as sin square x into sin x గా రాసుకోండి. sin cube x can be written as sin square x into sin x. sin square x into sin x is sin cube x. Now sin square x కి మనకి ఫార్ములా ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నుంచి ఫస్ట్ 2 bring to right side, then that become pi by 2, 0 to pi sin square x can be written as 1 minus cos square x. In denominator we have 1 plus cos square x into sin x was remaining. Okay, so sin square x can be written as 1 minus cos square x. Now substitution method, substitution lo దీన్ని సాల్వ్ చేద్దాం. So these are the x limits, right? Now what is the substitution? సైడ్ చేస్తున్నాను. లెట్ cos x is equal to t. cos x ఉంది కదా, cos xని t అనుకుంటున్నాను.
So as cos x is equal to t, what is the derivative of cos x? Minus sin x dx is equal to dt. From this sin x dx is equal to minus dt. Okay, to complete it. Now our aim is to change limits also. What is lower limit? X is equal to 0. Then what is t? Cos 0. Cos 0 1. Upper limit x is equal to pi. Upper limit x is equal to pi. Then substitute in this one, t is equal to cos pi, that is minus 1. Okay, 1 minus 1. Now change, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఒక్కటి కూడా ఎక్స్ ఉండొద్దు, కంప్లీట్ ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీస్. నౌ I is equal to pi by 2 integration t limits. What is lower limit? 1. Upper limit minus 1. 1 minus cos square x t square by 1 plus t square into sin x dx is minus dt. Minus dt. Okay, I am multiplying minus to numerator. Then it become 1 2 minus 1 minus into minus t square plus t square minus into 1 minus 1 by t square plus 1 dt. Okay, so మీకు ఒక మెథడ్ చెప్పాను కదా, న్యూమరేటర్ డిగ్రీస్ డినామినేటర్ డిగ్రీస్ సేమ్ ఉంటే ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి? డివైడ్ చేసి చేయాలి, లేదా కింద సేమ్ +1 ఉండేలా చేసుకోవాలి. +1 ఉండాలంటే హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ స్టెప్ హియర్, దట్ ఈస్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. ఈ స్టార్ మార్కులు పెడుతున్నా అంటే 1 2 ఇంకెక్కడ పెట్టలేదు, ఈ రూల్ అప్లై చేయడం. ఓకే, దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. t is equal to 1 2 minus 1 t square. I am adding 1 and subtracting 1. Adding and subtracting 1. Already t square minus 1 is there. యాడ్ చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉండడం కోసం. నౌ I is equal to pi by 2 1 2 minus 1. We can split like this, t square plus 1 by t square plus 1 minus 1 minus 1 minus 2 by t square plus 1 into dt. మళ్ళీ ఎల్సిఎం చేస్తే ఇదే వచ్చేస్తుంది. ఓకే, now this t square plus 1 gets cancelled. Then what is remaining? I is equal to pi by 2 into integration 1 2 minus 1 1 dt minus 2 into 1 2 minus 1 1 by t square plus 1 or 1 plus t square dt. Split చేసాం. ఓకే, now pi by 2, what is integration 1 dt t? Integration 1 dx అంటే x, integration 1 dt t. What are the limits? 1 2 minus 1 minus 2 into 1 by t square plus 1 integration what? Tan inverse t, limits 1 2 minus 1. Now apply the limits. pi by 2 కేర్ఫుల్గా అప్లై చేయండి. దీనికి minus 1 upper limit minus 1 minus 1 upper limit minus lower limit 1. Next minus 2 into tan inverse of minus 1 minus tan inverse of 1. Okay, now minus 1 become minus 2 into tan inverse of minus x. Formula in trigonometric inverse trigonometry నేర్చుకున్నాం, minus tan inverse x. So from that tan inverse of minus 1 minus tan inverse 1. So minus tan inverse 1 means minus pi by 4. tan 1 ఎప్పుడు అవుతుంది? pi by 4కి. So minus pi by 4 minus tan inverse 1 is pi by 4. Okay, pi by 2 into minus 2 into minus pi by 4 minus pi by 4 minus 2 pi by 4 కదా. 2 2s are 4, cancel. Now I is equal to pi by 2 into minus pi become plus pi minus 2. So therefore what is I? 0 to pi x sin cube x by 1 plus cos square x dx is equal to pi by 2 into pi minus 2 is the answer. ఇలా లాస్ట్కి కంక్లూజన్ కూడా రాస్తే బాగుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్. బాగా ప్రాక్టీస్ చేయండి.
సో మీకు ఎక్కడెక్కడ ఇగో ఈ స్టెప్ దగ్గర ఒకటి, నెక్స్ట్ ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ని సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రాయడము. ఓకే, సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్స్. వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా వేరే మెథడ్స్లో కూడా చేసుకోవచ్చు, 2-3 మెథడ్స్ ఉండొచ్చు ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలంటే, బట్ బెస్ట్ మెథడ్స్ మీకు చెప్తున్నాను. నెక్స్ట్ 12th ప్రాబ్లం. 11th ప్రాబ్లం ఆపాను, 12th 13th అంటే ఫ్లోలో ఉంది కదా, సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఒక దగ్గర చెప్పి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ 11th ప్రాబ్లం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 11th ప్రాబ్లం ఆల్సో. నౌ సేమ్, let us take I is equal to 0 to pi x sin x by 1 plus cos square x dx. Let it be relation 1. Apply King's rule. Then you will get 0 to pi minus x sin of pi minus x by 1 plus cos square of pi minus x dx. ఓకే, సో కింగ్స్ రూల్ మనం ఈ ప్రాబ్లం చేయడానికి అన్నింటికి మ్యాక్సిమం ఇది యూజ్ అవుతుంది కాబట్టి అందుకనే దీన్ని కింగ్స్ రూల్ అన్నారేమో కదా. ఓకే, నౌ I is equal to 0 to pi minus x sin of 180 minus x is sin x and 1 plus cos of 180 minus x is minus cos x, and as we have square here, minus cos x whole square become cos square x dx. Now split it, 0 to pi into sin x minus x into sin x. That means pi sin x by 1 plus cos square x dx minus 0 to pi x sin x by 1 plus cos square x dx. Okay. Now what is this? This is I from 1. I is equal to, here pi is independent of integration, so constant, it is right outside, sin x by 1 plus cos square x dx minus I from 1. Now minus I bring to left hand side, that become I plus I, pi into 0 to pi sin x by 1 plus cos square x dx. Now same substitution as we have seen in previous problem, that is cos x is equal to t, then derivative of cos x is minus sin x dx is equal to dt, then lower limit. Okay, first upper limit. What is upper limit? Pi. So x is equal to pi. These are the limits of x. ఇవి x యొక్క లిమిట్స్. మనం x లిమిట్స్ని xకే సబ్స్టిట్యూట్ చేయాలి, tకి సబ్స్టిట్యూట్ చేయకూడదు. అందుకని లిమిట్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. t is equal to cos pi, value is -1, and lower limit x is equal to 0, then t is equal to cos 0, that is 1. So these are the substitutions. Now I plus I, 2i is equal to pi into x is equal to 0, become t is equal to 1, t is equal to 1, and upper limit become -1, and sin x dx is minus dt by 1 plus cos square x become 1 plus t square. Now I is equal to 2, bring to right side, that is pi by 2 minus pi by 2, minus బయటికి రాస్తున్నాను, 1 to -1, 1 by 1 plus t square dt, 1 by 1 plus x square integration tan inverse x. So I is equal to minus pi by 2 into tan inverse t 1 minus 1. Substitute the limits. Now upper limit is tan inverse of -1 minus lower limit is tan inverse of 1. So I is equal to minus pi by 2 tan inverse of minus x minus tan inverse x. So that is minus tan inverse 1, which is minus pi by 4. Tan inverse 1 is minus pi by 4. Okay, so tan inverse of minus theta minus tan inverse theta minus tan inverse 1, that is minus pi by 4. I is equal to minus pi by 2 minus pi by 4 minus pi by 4 minus 2 pi by 4, 2 cancel. So I, what is I? Integration
0 to pi x sin x by 1 plus cos square x dx is equal to minus into minus plus pi into pi square by 4 is the answer. Okay, so simple problem, simple, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 13th ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. దీనిలాగానే ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది. సో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తే కానీ ప్రాక్టీస్ చేస్తే, ఎందుకంటే ప్రీవియస్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి సో ఇది అంత కష్టమేం అనిపించదు, అంటే లెందీగా కనబడుతుంది అంతే. మనం చేసేది మాత్రం అవే పనులు, అంటే కింగ్స్ రూల్ అప్లై చేయడము, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయడం, అది ఆల్రెడీ మనకి తెలిసిన విద్యనే కదా. సో కొంచెం లెంతీగా ఉంటుంది, లెంతీగా అని భయపడొద్దు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఐ. ఫస్ట్ స్టెప్ ఏంటి? రైట్. సో లెట్ us denote it as I. Sin square pi by 2 by cos x plus sin x dx. It be 1. Now apply King's rule. Then it change like this. Sin square x kada. Sin square x pi by 2 minus x by cos of pi by 2 minus x plus sin of pi by 2 minus x into dx. ఓకే, ఎక్కడ x ఉంటే అక్కడ pi by 2 minus xతో రిప్లేస్ x with pi by 2 minus x. Now I is equal to 0 to pi by 2. What is sin of 90 minus theta? Sin of 90 minus theta is cos theta. So square, as we have square, cos square x by cos of 90 minus theta is sin theta plus say sin of 90 minus theta is cos theta. This is relation number 2. Okay, so there is no chance to replace sin x here. So what we have to do is add 1 and 2. Otherwise we can write cos square x is equal to 1 minus sin square x, then split it, then sin square x by sin x plus cos x become I. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రెండు యాడ్ చేస్తే I ప్లస్ I is equal to 0 to pi by 2. 1 is sin square x by sin x plus cos x plus sin x and sin x plus cos x, and both are same, plus 0 to pi by 2. This one is cos square x by sin x plus cos x dx. Now I plus I is 2i. 0 to pi by 2. What is the LCM in these two? Sin x plus cos x. What is the numerator? That is sin square x plus cos square x dx. Okay, we can take, so as the limits of integration both are same, we can write it like that. Now 2i is equal to integration 0 to pi by 2 sin square theta plus cos square theta. We have identity in trigonometry, that is 1. In denominator we have sin x plus cos x dx. Now big task. So as it is in the form of a sin x plus b cos x plus c form, then the substitution is x is t is equal to tan x by 2, dx is equal to 2 dt by, ఆల్రెడీ చేసాం కదా ఇంటిగ్రేషన్లో వీడియో నెంబర్ 20లో ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా, అన్నీ ఒకే వీడియోలో చేశాను, అక్కడ దాన్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది చాలా ఈజీ అయిపోతుంది. సో వాట్ ఆర్ ది సబ్స్టిట్యూషన్స్? డైరెక్ట్ రైట్, t is equal to tan x by 2 is the substitution, then dx become 2 dt by 1 plus t square. Here we have sin x also, sin x is equal to 2t by 1 plus t square, and cos x is equal to 1 minus t square by 1 plus t square. Okay, these are the substitutions. And also upper limit. What is upper limit or lower limit? Lower limit.
replace lower limit is 0. So as x is equal to 0 is the lower limit, right? Now then what is t? Tan 0 by 2. Tan 0 0. What is upper limit? X is equal to pi by 2. Then t is equal to tan pi by 2 by 2 అంటే pi by 4. Tan pi by 4 1. So these are the limits, substitutions. ఓకే, సో కేర్ఫుల్గా ఇక్కడైనా రాయండి, నో ప్రాబ్లం. ఓకే, రైట్. నౌ 2 I is equal to 2, bring right hand side, it become 1 by 2. Now lower limit x is equal to 0 ఎలా మారిపోయింది? t is equal to 0. అప్పర్ లిమిట్ pi by 2, tan pi by 2 by 2 అంటే pi by 4 1 అయిపోయింది. Now 1 by sin x, what is sin x? 2t by 1 plus t square, plus what is cos x? 1 minus t square by 1 plus t square, and what is dx? 2 dt by 1 plus t square. Okay, now simplification. So I is equal to 1 by 2, 0 to 1, 1 by, what is the LCM here? 1 plus t square. What is remaining? 2t plus 1 minus t square into 2 dt by 1 plus t square. 1 plus t square, 1 plus t square ఒక స్టెప్ కింద ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు, అండ్ 2 ఆల్సో క్యాన్సిల్. సో ఫైనల్లీ వాట్ ఈస్ రిమైనింగ్? 0 to 1, 1 by, ఓకే ఆర్డర్లో రాస్తే ఫస్ట్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 dt, దిస్ ఈజ్ రిమైనింగ్. ఓకే, సో ట్రిగ్నామెట్రీ a cos x ప్లస్ b cos a sin x ప్లస్ b cos x నుంచి ఇలా వచ్చేసింది. నౌ డినామినేటర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇలాంటి ఇంటిగ్రేషన్స్ ఎలా చేసాం? అక్కడే ఇంటిగ్రేషన్లో 19, 18, 20, 21లలో ఉంటాయి కదా. సో దట్ ఈజ్ బై యూజింగ్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఓకే, రైట్. సో ఇది ఒక బోర్డ్ అనుకోండి, ఇంకా హాఫ్ బోర్డ్లో అయిపోతుంది. సో సింపుల్, కొంచెం ప్రాక్టీస్ చేయండి అంతే. కొందరు ఏం చేస్తారంటే లిమిట్స్ 0 to pi by 2 ఉన్నాయి కదా, వాటిని మార్చకుండా ఇలాగే పెడతారు, టీకి అప్లై చేస్తారు. దట్ ఈజ్ రాంగ్. అవి ఎవరి లిమిట్స్? ఎవరు వస్తాయి? ఎక్స్ లిమిట్స్. 0 to pi by 2 ఆర్ ది ఎక్స్ లిమిట్స్. కాబట్టి ఎక్స్ లిమిట్స్ని ఎక్స్కి మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి, అది సాటిస్ఫై అవుతుంది. ఓకే, కానీ ఆ ఎక్స్ లిమిట్ తీసుకొచ్చి ఇక్కడ అంటే టీకి కన్వర్ట్ చేయకుండా దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే మాత్రం ఎక్స్ ఊరుకోదు, ఆన్సర్ రాంగ్ అయ్యేలా చేస్తుంది. ఓకే, సో కాబట్టి చెప్తున్నాను, ఆ లిమిట్స్ని కూడా చేంజ్ చేసాం కదా. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మార్చాము, టీకి అనుగుణంగా మార్చాము. సో యాజ్ పర్ దీస్ ఆర్ ది లిమిట్స్ ఆఫ్ టీ. మనం టీ లిమిట్స్ కాబట్టి టీకి ధైర్యంగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1, మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 అన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మైనస్ టేకింగ్ యాజ్ కామన్. what is remaining? T square minus 2t minus 1. Now minus, this is t square minus 2 into t into 1, a square minus 2ab, 2 into t into 1 చేస్తే 2t వచ్చేస్తుంది. మరి ప్లస్ b స్క్వేర్ ఉండాలి కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో లేదు కాబట్టి 1 స్క్వేర్ని యాడ్ చేశాను, సబ్ట్రాక్ట్ చేశాను, అండ్ లాస్ట్ ఫైనల్లీ వీ హ్యావ్ -1. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ చేసాము, ప్రాక్టీస్ ఇచ్చి. మైనస్, what is this? a minus b whole square, a square minus 2ab plus b square కదా, a minus b whole square, -1 -2. So finally minus t square plus 2t plus 1 can be written as minus into -2 plus 2, minus into this one minus t minus 1 whole square. This 2 can be written as the root 2 whole square, a square minus x square form. So this is equal to t is equal to 0 to 1 by a square అంటే ఏంటి? root 2 square minus t minus 1 whole square dt. ఓకే, సో కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్కి రాసాను. ఇది సైడ్కి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సైడ్కి చేస్తే సరిపోతుంది, ఇట్లా బాక్స్ ఇట్లా సెన్సర్ పెట్టి చేస్తే సరిపోతుంది, నో ప్రాబ్లం. నా దీని పక్కన ఫార్ములా రాయాలి. ఏంటి? ఇంటిగ్రేషన్ 1 by a square minus x square dx formula. What is that? 1 by 2a log mod a plus x by a minus x.
a plus x by a minus x. Remember the formula. Now 1 by 2a. What is a here? Root 2. Log modulus of root 2 plus maintain bracket. Okay, t minus 1 root 2 minus of t minus 1. Now what are the limits? T limits 0 to 1. Okay, right. Now apply the limits. 1 by 2 root 2 log modulus of root 2 plus 1 minus 1 root 2 minus of 1 minus 1 bracket important minus lower limit log modulus of root 2 plus 0 minus 1 root 2 minus 0 minus 1. Okay, what is remaining? 1 by 2 root 2 log modulus of 1 minus 1 0 1 minus 1 0. So root 2 plus 0 root 2 root 2 minus 0 become root 2 root 2 cancel. Root 2 minus 1 by root 2 minus of minus 1 root 2 plus 1. Okay, so almost we got the answer. కొంచెం సింప్లిఫికేషన్ చేయాలి. Now this is equal to I 1 by 2 root 2 log 1 value is 0 minus log this is root 2 minus 1 by root 2 plus 1. Okay, next 1 by 2 root 2 into log of root 2 minus 1 by root 2 plus 1 whole power minus 1. ఈ మైనస్ 1 పగినకు తీసుకెళ్ళొచ్చు. log a power m is equal to m into log a కదా, లేదా సింపుల్గా మైనస్ లాగ్ ఎక్స్ బై వై ఉంటే దట్ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ వై బై ఎక్స్ రెసిప్రోకల్. మైనస్ పైకి వెళ్తే పవర్ మైనస్ 1 అవుతుంది, ఎక్స్ బై వై బికమ్ వై బై ఎక్స్, ఇది కూడా చేంజ్ అయిపోతుంది. ఇదంతా సింప్లిఫికేషన్ అండి, మీ ప్రీవియస్ 10th క్లాస్ నాలెడ్జ్ అంతేగాని రెసిప్రోకల్ చేయండి. మా పవర్ మైనస్ 1 ఉంది కాబట్టి root 2 minus 1 by root 2 plus 1 become root 2 plus 1 by root 2 minus 1. Okay, so this is the answer. ఇంకా సింప్లిఫై చేయొచ్చు. రేషనలైజింగ్ డినామినేటర్, దెన్ ఇట్ బికమ్ root 2 plus 1 into root 2 plus 1 by root 2 minus 1 into root 2 plus 1. రేషనలైజింగ్ అంటే ఇక్కడ root 2 minus 1 కదా, దాన్ని కాంజుగేట్తో మల్టిప్లై చేయండి. ఓకే, సో మల్టిప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, 1 by 2 root 2 log modulus of root 2 plus 1 become root 2 plus 1 whole square, a minus b into a plus b, a square minus b square. Okay, right, this is 1 by 2 root 2 log of root 2 plus 1 whole square. root 2 whole square అంటే 2 minus 1 become 1, డినామినేటర్ 1 అయిపోతుంది కదా. నౌ ది ఫార్ములా అప్లై చేయొచ్చు. లాగ్ ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఏ, అంటే ఈ 2ని ముందు తీసుకురావచ్చు. సో దట్ బికమ్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ రూట్ 2 ప్లస్ 1 బై 2 రూట్ 2 క్యాన్సిల్. సో ఫైనల్లీ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 by root 2 log of root 2 plus 1. What is I? Integration 0 to pi by 2 sin square x by sin x plus cos x or cos x plus sin x dx is equal to 1 by root 2 log of root 2 plus 1 is the answer. ఓకే, సో కొంచెం ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో పెన్ పెట్టారంటే మళ్ళీ ఎండింగ్కి 1 by root 2 into log root 2 plus 1 వచ్చేరాక ఫటాఫట్ చేసుకుంటూ వెళ్ళాలి, అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, రైట్. దీని ఫ్రెండ్ కూడా ఒకటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఉందండి, దాన్ని కూడా మంచిగా చూసుకోండి. Dear students, this is the last problem of this video. ఓకే, సో ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో మనం ఏమైతే చేసామో అవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి 7 మార్క్స్కి. సో నెక్స్ట్ 11, 12, 13 అయిపోయినాయి కదా మనకి, 11th నేను ఇప్పుడు చెప్తున్నాను, లాస్ట్కి చెప్తానన్నాను కదా. నెక్స్ట్ 14th ఆల్రెడీ దీనికన్నా ముందు వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో మేబీ వీడియో నెంబర్ 6లో చెప్పాను దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దగ్గర.
నెక్స్ట్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఇప్పుడే చేసాం కదా మనం, అలాంటి ప్రాబ్లం. న్యూమరేటర్లో వేరే ఉండే, డినామినేటర్లో sin x ప్లస్ cos x ఉంది కదా, సేమ్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఓకే, చూసారా, అలాంటి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద 15th ప్రాబ్లం. దీనిలో మనం కొంచెం దూరం వెళ్ళగానే ఇది కనబడుతుంది. ఓకే, అంటే ఈ ప్రాబ్లం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది మళ్ళీ కనిపిస్తుంది మనకి, రైట్. సో 15th ప్రాబ్లం వరకు మనం ఈ వీడియోలో చేస్తున్నాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 16th, 17th, 18, 19, 20 నెక్స్ట్ వీడియోలో ఫినిష్ చేస్తాను, రైట్. ఓకే, సో ఇది చాలాసార్లు రిపీట్ అయింది. దీన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సాల్వ్డ్ ప్రాబ్లం. రైట్, దీనికి కూడా కింగ్స్ రూల్ అప్లై చేయడమే, కానీ కొంచెం ప్రయాణం గడిచిన తర్వాత, ఆఫ్టర్ సమ్ టైమ్. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ ఇంటిగ్రేషన్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. So first important step, that is substitution. Let us substitute x is equal to tan theta. ఇక్కడ 1 plus x square, 1 plus tan square theta వచ్చేస్తుంది కదా, అందుకని. Now what is the derivative? dx is equal tan theta, derivative is secant square theta into d theta. Okay, now right, substitute limits. ఇవి x లిమిట్స్, x ఆస్తి మనం థీటాలకి మార్చాలి. సో what is lower limit is x is equal 0. Then from this, what is theta? That is tan inverse x tan theta అయితే theta ఏమవుతుంది? tan inverse x. Then theta is equal to tan inverse of 0. ఎప్పుడవుతుంది? 0. upper limit, what is upper limit? 1. x is equal to 1. Then theta is equal to tan inverse of 1 pi by 4. 1 ఎప్పుడవుతుంది? pi by 4. Now total convert చేయండి. So this problem become theta is equal to lower limit become 0, upper limit become pi by 4 log of 1 plus tan theta. x అంటే tan theta కదా, denominator 1 plus tan square theta into dx is secant square theta d theta. Now theta is equal 0 to pi by 4 log of 1 plus tan theta by 1 plus tan square theta. We have identity in trigonometry, that is secant square theta into secant square theta d theta. These two gets cancelled. Okay, so now we got 15th problem directly. కొంచెం డెరివేషన్ చేయగానే 15th ప్రాబ్లం. లెట్ us take this is I is equal to 0 to pi by 4 log of 1 plus tan theta d theta. ఆ ప్రాబ్లం అనమాట. ఇది థీటాలలో ఉంది, అది ఎక్స్లలో ఉంది, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. నౌ అప్లై కింగ్స్ రూల్. సో దెన్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1, అండ్ ఆఫ్టర్ అప్లైయింగ్ కింగ్స్ రూల్ వీ విల్ గెట్ theta is equal to 0 to pi by 4 log of 1 plus tan theta plus ఏం రాయాలి? pi by 4 minus theta, pi by 4 minus theta d theta. Okay, so this is after applying King's rule. Now okay, let us do here. Now I is equal to integration 0 to pi by 4 logarithm of 1 plus, this is of the form tan of a minus b. Tan of a minus b formula, tan of a minus b formula గుర్తుపెట్టుకోవాలి. tan a minus tan b by 1 plus tan a tan b. tan of a minus b formula tan a minus tan b by 1 plus tan a tan b. దీని పక్కన రాయాలి, ప్లేస్ లేదు కాబట్టి అక్కడ రాసాను. అప్లై చేయండి. tan a, what is tan a? tan pi by 4 minus tan theta by 1 plus tan pi by 4 tan theta into d theta. I is equal to 0 to pi by 4 logarithm of 1 plus tan pi by 4 1
minus tan theta by 1 plus tan pi by 4 1 into tan theta. ఓకే, సో మీరు tan pi by 4 మైనస్ థీటా అని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ట్రిగ్నోమెట్రీలో డైరెక్ట్ ఈ ఫార్ములాగా గుర్తుపెట్టుకున్నాం. 1 minus tan theta by 1 plus tan theta. యూ కెన్ రైట్ లైక్ దట్. ఆర్ cos theta minus sin theta by cos theta plus sin theta అని కూడా ఉంటుంది అక్కడ ఫార్ములా. నౌ హియర్ LCM ఈస్, వాట్ ఈస్ LCM? log 1 plus tan theta is LCM. What is remaining? 1 plus tan theta plus 1 minus tan theta d theta. Tan theta gets cancelled. 0 to pi by 4 log of 1 plus 1 2 by 1 plus tan theta d theta. Okay, right. Now how? That is of the form log a by b కదా, అప్లై చేయండి. Now this become I is equal to integration 0 to pi by 4 log a by b can be written as log a minus log b into d theta. Log a by b is log a minus log b. Now split it. 0 to pi by 4 log 2 d theta minus 0 to pi by 4 log of 1 plus tan theta d theta. What is this? ఇది ఫస్ట్ రిలేషన్ 1 అనుకున్నాం కదా, I log of 1 plus tan theta d theta 0 to pi by 4 integration is I. So I is equal to, దిస్ ఈజ్ log 2. log 2లో టీటా అనే సౌండ్ వస్తలేదు కాబట్టి దట్ ఈస్ ఏ కాన్స్టెంట్. రైట్ అవుట్ సైడ్ log 2 0 to pi by 4 d theta minus this is I from 1. ఓకే, ఐగా రాసుకోవాలి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కింగ్స్ రూల్. అలా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. మైనస్ ఐ బ్రింగ్ టు లెఫ్ట్ సైడ్, దట్ బికమ్ I plus I is equal to log 2 into ఇంటిగ్రేషన్ dx అంటే ఏంటి, x, ఇంటిగ్రేషన్ d theta అంటే ఏంటి, theta. లిమిట్స్ 0 to pi by 4. Now I plus I is equal to what? 2I is equal to log 2 into what is upper limit? log 2 into what is upper limit? Pi by 4 minus lower limit is 0. Pi by 4 minus 0. సో log 2 into pi by 4ని log 2 pi by 4 రాస్తే 2 pi by 4 లాగరిథం లోపల లాగా ఉండిపోతుంది. అలా రాయకూడదు. ఆ pi by 4 వేరే మల్టిపుల్ కాబట్టి ముందు రాద్దాం. సో 2i is equal to pi by 4 into log 2. Then I is equal to 2 bring to denominator 4 into 2 log 2. So therefore final integration 0 to pi by 4, 0 to 1. Okay, 0 to pi by 4 log t 0 to 1 log of 1 plus x by 1 plus x square dx, or ఇది కూడా అంతే, 0 to pi by 4 log of 1 plus tan theta d theta. ఇవన్నీ రెండు సేమే కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు pi by 8 log 2 is the answer. ఓకే, సో చిల్డ్రన్ ఇలా చేయండి, నీట్గా సాల్వ్ చేయండి. then you will get 7 marks. very important problem. సో ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకింత చెప్తున్నానంటే మ్యాక్సిమం 7 మార్క్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ అనాలిసిస్ ప్రకారం 7 మార్క్స్ క్వశ్చన్స్ వీటి నుంచి అడగడం జరుగుతుంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, అంతే. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మిగతా వాటితో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.